నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మర్జూసిటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా ఓషేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చార్జే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురువు చేద్దాం. చలో హెడ్లైన్స్. లోకేష్ అన్న పెట్టిండు ప్రజా దర్బారు, ఖచ్చితంగా తీరుతారట జనాల సమస్యలను. పవన్ కళ్యాణ్కు పెన్ను గిఫ్ట్ ఇచ్చిర్రు అన్నవదినలు, ప్రజలకు మంచి చేయడానికి దీంతోనే పెడతాడు కావచ్చు సంతకాలు. దంచి కొట్టాలని ఆనలు, గుల్లాల అభిషేకాలు చేసిర్రు జనాలు. పాలన వారవోసి ధర్నా చేసిండ్రు పాడి రైతులు, నిరళకమానం పెండింగ్లు ఉన్నాయట బిల్లులు. డేటింగ్ జాబ్ వల్ల చిక్కుకున్న గంగులు. బంగారం ఏపీలా కావాల్సిన అన్ని కార్యాలు అయిపోయినాయి. మంత్రులకు కూడా ఎవ్వలకు ఏ పను తెలిసిపోయింది. ఇక ఎవ్వల శాఖ వాళ్ళు పనులు చేసుకునుడే మిగిలింది. ఇక ముచ్చట గట్లుంటే మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి లోకేష్ అన్న ఓ అద్భుతమైన ఆలోచన చేసిండులా పబ్లిక్ కోసం. అయితే గది తెలంగాణలో సీఎం రేవంత్ అన్న చేసిన ఆలోచన లెక్కనే ఉన్నది. మరిగా ఆలోచన ఏందనేది మీరు కూడా అరుచుకుని రాపోండ్రి. పెద్ద పెద్ద లైన్లు పొడుగుతో కట్టిండ్రు మంగళగిరి పబ్లిక్. మంత్రి లోకేష్ అన్నను కలిసి సమస్యలు చెప్పుకోవాలని కొందరు, పూల బొకేలిచ్చి ఫోటోలు దిగాలని కొందరు, ఇంకొందరేమో ఉత్తగానే సేకరణ ఇచ్చి ఫోటోలు దిగాలని, ఇట్లా మస్తుగా ఎదురు చూసిండ్రు లైన్లలో నిలబడ్డోళ్ళు. ఉండవల్లిలున్న మంత్రి లోకేష్ అన్న ఇంటికాడ పడుసు పిల్లగాళ్ళ కాంచి నడి వయస్సు ముసలోళ్ళ దాకా అందరూ లోకేష్ అన్న తానకచ్చి కలిసిండ్రి అలా. మంగళగిరి పబ్లిక్ కోసం ఇయాల్టి సంధి ప్రజా దర్బార్ షూరు చేసిండు మంత్రి లోకేష్ అన్న. నియోజకవర్గంలో ఉన్నన్ని రోజులు పొద్దుగాల 8 గంటలకెంచే జనాలను కలుపుతాడట. ఎసొంటి సమస్యలు ఉన్నా కూడా అన్నిటినీ పరిష్కరిస్తాడట. పక్కపొంటే అధికారులు పెట్టుకొని ఎంబటే గల సమస్యలన్నిటినీ బుక్ల రాసుకుంటున్నాడట. ఎంత జల్దీనైతే అంత జల్దీన సమస్యలు లేకుండా చేయాలి అని ఆర్డర్లు ఎత్తున్నాడు అధికారులకు. గప్పట్ల 2019లా ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు కూడా గెలిచినోళ్లే మంగళగిరి పబ్లిక్ మీద కోపం వచ్చి ఇడిచిపెట్టలేదట లోకేష్ అన్న. సొంత పైసలతోటి సాతనైనంత వరకు జనాలకు పనులు చేసి పెట్టిండట. సానా సంక్షేమ కార్యక్రమాలు చేసిండట. గా కార్యక్రమాలే ఇప్పుడు భారీ మెజార్టీతోటి గెలిచేందుకు కారణమైనాయట. ఇక మరి అధికారంలో లేనప్పుడే గంత చేస్తే అధికారంలోకి వచ్చినాక ఎంత చేయాలి అని ప్రజా దర్బార్ ఆలోచన చేసిండు మంత్రి లోకేష్ అన్న. గని తెలంగాణలో సెయి పార్టీ వచ్చిన కొత్తలా రేవంత్ అన్న కూడా ప్రజా దర్బార్ అని పెట్టిండు. రోజు ఒక మంత్రిగా ప్రజా దర్బార్ కాడ ఉంటారు, జనాల సమస్యలు తెలుసుకుంటారు అని అన్నాడు. గట్లా 2-3 వద్దులే అయింది. ఆ టెన్కాలాగా సంబరం ఆరిపోయిందో తీరిపోయిందో తెలియదు గాని ముఖ్యమంత్రి లేడు, మంత్రులు లేరు, ఎవ్వరు పత్త లేకుండా పోయినరు. ఎవ్వల రాజకీయంలో వాళ్ళు బిజీ అయినరు. మరి లోకేష్ అన్న పెట్టిన ప్రజా దర్బార్ కూడా గట్లనే కొత్త మురిపెంల 4 వద్దులు హడావిడి చేసి ఆ టెన్కాల సల్లబడుతుందా లేకపోతే 5 ఏళ్ళు గిట్లనే నియత్గా సాగుతుందో చూడాలే. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిండు, వాళ్ళ పార్టీ మెంబర్లను గెలిపించుకున్నాడు, మంత్రి అయిండు, ఉప ముఖ్యమంత్రి అయిండు. మరి అంత గొప్పగా ఎదిగిన పవన్ కు వాళ్ళ ఇంట్లో ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కదా, అందుకే వాళ్ళ వదిన ఓ సూపర్ గిఫ్ట్ ఇచ్చింది. ఇంగో
ఇదే పవన్ కు మెగా వదినమ్మ ఇచ్చిన మెగా గిఫ్ట్. ఇంతకు అందులో ఏముండదో చూద్దామా, చలో. అగో పెన్ను భలే ఉన్నది కదా. అవును, మంచి పనులు చేసేటందుకు ఈ పెన్నుతోనే సంతకం పెట్టాలన్నట్టు గిఫ్ట్ ఇచ్చింది మెగా వదినమ్మ. ఇచ్చుడే కాదు, స్వయంగా జేబుకు పెట్టింది. పవన్ దగ్గర అప్పటికే ఓ పెన్ను ఉన్నా అన్న వదిన ఇచ్చిన పెన్నుని చూసి మురిసిపోయిండు. అన్నట్టు పెన్ను అంటే 100-200 రూపాయలకి ఇట్లా ఉంటది కావచ్చు అనుకోకుండ్రి. ఎందుకంటే ఈ పెన్ను ఖరీదు 2,53,975 రూపాయలట. అంత కాస్ట్లీ పెన్నును పవన్ కు గిఫ్ట్ ఇచ్చిండ్రు. మరి అన్న వదిన ఇచ్చిన ఈ పెన్నుతోనే సంతకాలు చేస్తాడు కావచ్చు పవను. ఎందుకంటే వాళ్ళంటే ఎంత గౌరవమో ఈ పెన్ అంత సెంటిమెంట్ అవుతుంది, అంతే కదా. Good luck. ఇక ఆనకాలం సురువైంది కదా. ఆనలు బగ్గా పడాలని చెప్పి చాలా మంది ఊళ్ళల్లా కప్పతల్లి ఆటలు ఆడతారు. కొందరు దేవుళ్ళకు మొక్కుతారు, ఇంకొందరు ఏమేమో చేస్తుంటారు. అవు మరి ఈ కాలంలో ఆనలు మంచిగా పడితేనే కదా పంటలు మంచిగా వండి అందరు తిననీకి తిండి దొరుకుతుంది, అటు రైతులకు కూడా మేలవుతుంది. ఇగో జగిత్యాల జిల్లాలో కూడా ఆనలు మంచిగా పడాలని ఊరోళ్ళందరూ ఏం చేసిండ్రో మీరే చూడండి. అగో చూసిండ్రా, డప్పు సప్పుల్ల నడుమ చేతులల్లా మంగళారతులు పట్టుకొని నెత్తి మీద బిందెలు మోసుకుంటా ఊరంతా ఎట్లా కదిలిండ్రో. మరి ఇల్లంతా ఏడికి పోతున్నారు అని అడగబోతున్నారు కదా. గ్రామ దేవతలకు నీళ్లతోని అభిషేకం చేయనికి పోతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల ఊళ్ళే జరిగింది ఇది. గోదావరి నీళ్లను తీసుకొని ఊరంతా ఊరేగింపుగా పోయి ఊళ్ళున్న 130 గుళ్ళల్లా దేవుళ్లకు అభిషేకం చేస్తున్నారట. ఈ ఒక్కసారే కాదు, ఎన్నో ఏళ్ల సంధి గిట్లనే చేస్తున్నారట. అగో గుళ్ళుండే పంతులు చెప్తున్నాడు, ఇనుండ్రి. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇది అనుమతి కొనసాగుతుంది. గోదావరికి వెళ్ళి గంగా జలాన్ని తీసుకుని వచ్చి ఆంధ్రస్వామి దేవాలయంలో పూజలు మొదలుపెట్టుకుని ఊర్లో ఉండే దేవాలయాలు గ్రామ దేవతలు కూడా అభిషేకం చేస్తూ చివరి నృసింహ సాంబార్కు చేరుకుంటాము. అప్పటి నుండి 27 సంవత్సరాలు చేస్తున్నాము, ఇలాగే కొనసాగుతుంది. అప్పటి నుండి మా యొక్క గ్రామంలో కూడా వర్షాలు బాగా కురిసి దేశమంతా వర్షాలు బాగా కురిసి పాడి పంటలు వండి సస్యామలం అయిపోతుంది. అందుకు భగవంతుడికి మేము ఇప్పుడు కూడా సదా కృతజ్ఞతగా ఈ అనుమతిని కొనసాగిస్తున్నాం. ఇన్నరా 22 గిట్లనే చేస్తున్నారట. ఇట్లా చేస్తే ఊళ్ళనే కాదు దేశం మొత్తం ఆనలు మంచిగా పడితే అని వీళ్ళ నమ్మికనట. ఎవల నమ్మకాలు వాళ్ళై. ఆనలు మంచిగా పడాలని కొందరు కప్పతల్ల సొంటి ఆటలు ఆడతారు, ఇంకొందరు ఇంకేమేమో చేస్తారు. వీళ్ళు దేవుళ్ళకు అభిషేకాలు చేస్తున్నారు. అందరూ ఆరాట పడేది ఆనల గురించే కాబట్టి ఈ తాప కూడా మంచిగా ఆనలు పడి పంటలు బగ్గవండి ఇటు జనాలకు తిననికి సరిపోని తిండి దొరికి అటు రైతులకు కూడా మేలు జరిగితే అదే 10,000. ఏమంటారుల్లా, అంతే కదా. మనం ఏదైనా కొలువు చేస్తే యాళ్లకు జీతం రాకపోతే ఎంత పర్షన్ ఉంటుంది.
అసలుకే పొద్దుగా లేచిన కాడ నుంచి పండుకునేదాకా ఖర్చు ఖర్చు ఖర్చు. కిరాయిలని, కరెంటు బిల్లులని, పిల్లల ఫీజులని, ఇంట్లకు సామాన్లని, ఉప్పులని, పప్పులని ఇట్లా చెప్పుకుంటా పోతే అన్నిటికీ పైసలు కావాలి. కానీ ఇచ్చేటోడు యాళ్ళకు పైసలు ఇవ్వకపోతే, మనం చేసిన కష్టానికి పైసలు రాకపోతే మన పరిస్థితి ఎట్లుంటుందో ఇగో గీల పరిస్థితి కూడా గట్లనే ఉన్నదుల్లా పాపం. అగో ముంగట పాలకెళ్ళు పెట్టుకొని రోడ్డు మీద ధర్నా చేస్తున్నారంటే ముచ్చటేందో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటది. పంటలను పండించే రైతులకే కాదు, పాలను ఉత్పత్తి చేసే పాడి రైతులకు కూడా తిప్పలు తప్పుతలేవు. మబ్బుల్నే లేసి పశువులకు మేతేసి కష్టపడి పాలను పిండి కేంద్రాలలో పోస్తే మాకు రావాల్సిన బిల్లులేమో అత్తలేవు. గిట్లయితే మేము ఎట్లా బతకాలి అని గరమైతున్నారు పాడి రైతులంతా. బిల్లులు చేయించుండ్రని అడిగి అడిగి విసుగొచ్చిందట. ఇట్లయితే కాదన్న విజయపాల ఉత్పత్తి సహకార సంఘాల ఆధ్వర్యంలా రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండల కేంద్రం కాడ కూసొని గీ తిరగధర్నా చేసిండ్రు పాడి రైతులంతా. సర్కారోళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేరట. బిల్లులు యాళ్లకు రాక బర్లకు ఆవులకు దానా కొనాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారు. అగో ఆఖర్ల కోపంతో ఏం చేసిండ్రో చూడుండ్రి. అయ్యో పాలను రోడ్డు మీద వారబోసిండ్రు కదా, ఏం చేస్తారు మరి? చేసిన కష్టానికి బిల్లులు రాకపోయే వరకు పాలను రోడ్డు పాలు చేసిండ్రు. అన్నలు మీ నిరసనలు ఇంకా గట్టిగానే చేయుండ్రు గాని ఉత్త పుణ్యానికి పాలను రోడ్డు పాలు చేస్తే ఏమత్తది అని అంటున్నారు కొందరు. కొన్ని నెలలకోలే పాల బిల్లులు లేట్ అయ్యే వరకు వాళ్ళ కడుపు మండి గిట్ల వారబోసిండ్రు అన్నట్టు. మరి ఇప్పటికన్నా ఇలా పెండింగ్ బిల్లులను చెల్లిస్తారో అధికారులు ఏందో ఏమో పోన్రి. అటు పంటల్ని పండించే రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఆళ్ళ తిప్పలు వాళ్ళకున్నాయి, ఇటు పాడి రైతుల కష్టాలు కూడా గీ తీరుకున్నాయి. రైతులంటేనే కష్టాలు, కష్టాలంటేనే రైతులు అన్నట్టే ఉన్నది కదా పరిస్థితి. అప్పుడప్పుడు అసెంబ్లీలల్లా పార్లమెంటు సభ్యులు గొడవడుతుంటారు కదా, ఏదో బిల్లు మీద చర్చ జరుగుతుంటే ఒకరు మద్దతు ఇస్తారు, ఒకరు ఇయ్యరు. అప్పుడు సభల గందరగోళం అవుతుంది. అది చూస్తే ఏంది ఇది మరికింత అధ్వానం ఉంటుందా అంటాం. మరి మనతన మామూలే కావచ్చు కానీ అదే ఇటలీలు చూస్తే విచిత్రపోతారు. ఇటలీ పార్లమెంటులా ఎంపీలు ఎగిరెగిరి తన్నుకున్న అపురూపమైన సన్నివేశం ఇది. ఓ బిల్లు గురించి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎంపీల నడుమ మాట పెరిగి ఇట్లా మల్ల యుద్ధానికి దిగిండ్లు. ఒకళ్ళనొకరు గిప్ప గిప్ప గుద్దుకున్నారు. ఇటలీలో ఉన్న కొన్ని ఏరియాలకు ఆర్థికంగా ఇంకింత స్వేచ్ఛ కల్పించేందుకు ఒక బిల్లును తీసుకొచ్చింది అధికార కూటమి. ఈ బిల్లును మేము ఒప్పుకునే సమస్య లేదు అని లొల్లి పెట్టిండ్లు ఆపోజిషన్ లీడర్లు. ఇంతల్నే ఒక ఎంపీ స్పీకర్ పోడియం ముందుకొచ్చి ఇటలీ జెండాను చూపట్టుకుంటా నిరసన వ్యక్తం చేసిండు. ఇంతల్నే అధికార పార్టీ ఎంపీలు ఆపోజిషన్ ఎంపీలు ఉరికొచ్చి ఒకళ్ళనొకరు నూకేసుకున్నారు. ఒక దిక్కు G7 మీటింగ్ కోసం పెద్ద పెద్ద లీడర్లు ఇటలీకి పోయిండ్లు. అదే టైంలా పార్లమెంట్ల ఎంపీలు ఇట్లా తన్నుకున్న వీడియో బయటకు వచ్చింది. మన ప్రైమ్ మినిస్టర్ మోదీ కూడా పోయిండు. ఎంపీలు పార్లమెంట్లో తన్నుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తెచ్చిన కడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళీ ఒక్క పారి హెడ్లైన్స్ చూసేయుర్రి. లోకేష్ అన్న పెట్టిండు ప్రజా దర్బారు, ఖచ్చితంగా తీరుతారట జనాల సమస్యలను. పవన్ కళ్యాణ్ కు పెన్ను గిఫ్ట్ ఇచ్చిర్రు అన్నవదినలు, ప్రజలకు మంచి చేయడానికి దీంతోనే పెడతాడు కావచ్చు సంతకాలు. దంచి కొట్టాలని ఆనలు, గుల్లాల అభిషేకాలు చేసిర్రు జనాలు. పాలన వారవోసి ధర్నా చేసిండ్రు పాడి రైతులు, నిరళకమానం పెండింగ్లు ఉన్నాయట బిల్లులు. డేటింగ్ జాబ్ వల్ల చిక్కుకున్న గంగులు. లవ్ యూ డార్లింగ్ బంగారం. ఇగో ఇవల్ల ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.